Hi guys, welcome to Preach and Venkatesh. Unfortunately, ఇండియన్ క్రికెట్లో ఆల్ ఈజ్ నాట్ వెల్. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు చూడలేదు. డ్రెస్సింగ్ రూమ్ అంటే, తర్వాత టీం అంటే ఒక యూనిట్గా ఉండాలి. కోచ్ కానీ, ప్లేయర్స్ కానీ, సపోర్ట్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకటే మాట మీద ఉండాలి. కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యుయేషన్ మనకు కనపట్లేదు. స్వయంగా కోచే ఒక ప్లేయర్ గురించి ఎలిగేషన్స్ చేయడం అనేది తాజాగా వస్తున్న ఒక వార్త. లీకుల పర్వం నడుస్తుంది. బేసిక్గా ఇండియన్ క్రికెట్లో లీక్స్, లాట్ ఆఫ్ లీక్స్ ఆర్ హ్యాపీనింగ్. బోల్డ్ అన్ని లీక్స్ వస్తున్నాయి బయటికి. గమ్మత్ ఏంటంటే, పలాని ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు అని చెప్పి ఒక లీక్ వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం అది కూడా తప్పు. అలాగే టీమ్ రివ్యూ మీటింగ్స్లో ఎవరేం మాట్లాడారని లీక్ చేయడం కూడా తప్పు. సో ఒక లీక్ గురించి మరొక లీక్ వచ్చింది. ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మనం ఓడిపోయిన తర్వాత దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. బోర్డ్ సెక్రటరీ, కొత్త సెక్రటరీ సైకియా, మిగతా బోర్డ్ అఫీషియల్స్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, వీళ్ళందరితో ఒక మీటింగ్ జరిగింది. ఎందుకు మనం ఓడిపోయాం, ఎందుకు 3-1తో ఓడిపోయాం. 3-1తో ఓడిపోవడమే కాదు, టీంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించినాయి. అశ్విన్ అర్ధంతరంగా మిడిల్ ఆఫ్ ది టూర్లో రిటైర్ కావడం, తర్వాత ఈ లీక్స్, ఇలాంటివన్నీ రకరకాల వ్యవహారాలు అన్నీ కనిపించాయి. బహుశా ఓడిపోవడం కంటే కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఓడిపోవడంలో దెర్ వాజ్ నో డిస్గ్రేస్ ఎట్ ఆల్. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఓడిపోయాం మనం. ఇటు వచ్చి లాస్ట్ 2 times మనం బ్రహ్మాండంగా గెలిచాం. బట్ ఆస్ట్రేలియా ఓడించడం అంత ఈజీ విషయం ఏం కాదు. సో ది 3-1 డిఫీట్ వాజ్ నాట్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. చాలా చాలా అబ్జెక్షనబుల్, చాలా అభ్యంతరకరమైన విషయం ఏం కాదు. దీని గురించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారని ఒక ఇష్యూ వచ్చింది. మనకు తెలుసు కదా, మెల్బోర్న్ టెస్ట్ తర్వాత గౌతమ్ గంభీర్ ప్లేయర్స్ అందరి మీద చాలా విరుచుకుపడ్డాడు. చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ప్లేయర్స్ అందరికీ డ్రెస్సింగ్ రూమ్లో. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు ఆడితే కుదరదు, మీ న్యాచురల్ గేమ్ అని చెప్పి టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆడాలి. ముఖ్యంగా రిషబ్ పంత్ మెల్బోర్న్ టెస్ట్ 2 innings అవుట్ అయిన విధానం, దాని గురించి ఎత్తి చూపుతూ చాలా గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇలా న్యాచురల్ గేమ్ ఆడతాను, నా ఇష్టం వచ్చిన ఆడతా అంటే కుదరదు, టీమ్ ఇంట్రెస్ట్ ప్రకారం, లేకపోతే మీరు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అన్నట్టుగా చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. దాన్ని ఎవరు ఖండించలేదు. ఈవెన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్ గౌతమ్ గంభీర్ కూడా ఖండించలేదు. దాని గురించి సిడ్నీ టెస్ట్ ముందు జరిగిన ప్రెస్ మీట్లో అతను అడిగితే అతను ఏం చెప్పాడు, డ్రెస్సింగ్ రూమ్లో జరిగే విషయాలు బయటకు రాకూడదని చెప్పి. చాలామంది ఇర్ఫాన్ పఠాన్ కానీ, గవాస్కర్ కానీ, వీళ్ళందరూ అనేది ఏంటంటే, డ్రెస్సింగ్ రూమ్లో జరిగే విషయాలు బయటకు ఎందుకు వస్తాయి? 4 గోడల మధ్య డ్రెస్సింగ్ రూమ్లో ఫ్యామిలీ మ్యాటర్స్ లాంటివి, ఫ్యామిలీలో జరిగిన విషయాలు 4 గోడల మధ్య ఉండాలి, అది బయటికి రాకూడదు. బయటకు వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఫింగర్స్ వర్ పాయింటెడ్ టువర్డ్స్ రోహిత్ శర్మ వల్లనే బయటకు వచ్చింది. ఎందుకంటే దేవేంద్ర పాండే అని రోహిత్ శర్మకి బాగా క్లోజ్గా ఉండే ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్, అతని త్రూనే ఈ వార్తలన్నీ వస్తున్నాయి. హీ వాజ్ నాట్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా. శ్రీరామ్ వీరా అని మరొక ఇండియన్ ఎక్స్ప్రెస్ కరెస్పాండెంట్ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో కమ్యూనికేషన్కి ఏం ప్రాబ్లం ఉంది? వాట్సాప్ చాట్ ద్వారా ఎలాగో మీరు అందించాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలాగైనా అందించవచ్చు, ఈమెయిల్ ద్వారా ఎలాగైనా అందించవచ్చు. మీరు ఫిజికల్గా ఐ నీడ్ నాట్ బి ప్రెజెంట్. సో దేవేంద్ర పాండే ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి లీక్స్ రోహిత్ శర్మ ద్వారా పొందుతున్నారు అనేది జనరల్ ఫీలింగ్. ఈ వార్తలను వచ్చిన వెంటనే అదే ఫీలింగ్. కానీ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడని అంటున్నారంటే, ఇప్పుడు వచ్చిన తాజా లీక్ ఏంటంటే, ఈ లీక్ ఎవరు చేశారన్న విషయంలో వచ్చిన లీక్ ఏంటంటే, సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ ద మ్యాన్. డ్రెస్సింగ్ రూమ్లో ఇన్ఫర్మేషన్ని ప్రెస్కి లీక్ చేసింది, మీడియాకి లీక్ చేసింది ఎవరంటే సర్ఫరాజ్ ఖాన్ అని చెప్పి గౌతమ్ గంభీర్ అన్నాడు అని క్లియర్ కట్గా ఒక వార్త మనకి సర్క్యులేషన్లో ఉంది. ఇదో ఒక్క సోర్స్ నుంచి వస్తే అనుకోవచ్చు, రకరకాలుగా మొత్తం గుప్పమని ఒక్కసారిగా వ్యాపించింది. సో సర్ఫరాజ్ ఖాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మేబీ
ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ విత్ ది కోచ్. ఓకే, ఇండియాలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో మిగతా వాళ్ళతో కూడా అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అండ్ అతనికి ఒక్క అవకాశం ఇవ్వలేదు. బట్ మేబీ అతను అన్హ్యాపీగా ఉన్నాడు, ఆ కారణంగా లీక్ చేశాడని ఒక థియరీ మేబీ. బట్ ఎవరు లీక్ చేస్తారో తెలియదు. దీని మీద సోషల్ మీడియాలో చాలామంది గౌతమ్ గంభీర్ మీద విరుచుకుపడతారు. సాఫ్ట్ టార్గెట్గా సర్ఫరాజ్ ఖాన్ అంటున్నాడు. సీనియర్ ప్లేయర్స్ లైక్ కోహ్లీ, రోహిత్ ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి సాఫ్ట్ టార్గెట్, పెద్దగా కొత్త కుర్రాడు కాబట్టి తన పేరు మీద పెట్టి లీక్స్ చేస్తున్నాడని చెప్పి అతను అన్నాడని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో గంభీర్ మీద ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. లీక్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది ప్లేయర్స్? ఒకవేళ ఓకే అతను చెప్పింది కరెక్ట్ అయినా కూడా ఎందుకు లీక్స్ చేయాల్సి వస్తుంది? లాస్ట్ టైం వీ హ్యాడ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ లీక్స్ ఎప్పుడు మనకి 2005, 2006, 2007 గ్రెగ్ చాపల్ ఏరాలో ఇలాంటి లీక్స్, ఈమెయిల్స్ లీక్ కావడం, మీడియాకి సమాచారం లీక్ కావడం అనేది అప్పట్లో చూసాం. అప్పట్లో రెండు వైపుల నుంచి లీక్ అయ్యాయి. కెప్టెన్ గంగూలీ వైపు నుంచి కొంత లీకేజెస్ చూసాం, గ్రెగ్ చాపల్ కోచ్ వైపు నుంచి కూడా లీకేజెస్ చూసాం. తాజాగా నేను ఒక పాడ్కాస్ట్ చూశాను, రాబిన్ ఉత్తప్ప చాలా ఓపెన్గా మాట్లాడాడు ఆ పాడ్కాస్ట్లో. దాంట్లో అతను చెప్పింది ఏంటంటే గ్రెగ్ చాపల్ ఈరా గురించి మాట్లాడుతూ ఆ టైంలో తనకు నచ్చని ప్లేయర్స్ గురించి మీడియాకి అతను బోర్డు లీక్స్ ఇచ్చేవాడు, వాళ్ళని పూర్తిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాడు, వాళ్ళని పూర్తిగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసేవాడు మీడియాకి వాళ్ళ గురించి లీక్స్ ఇచ్చి. ఇప్పుడు ఇలాంటి లీక్స్ జరుగుతున్నాయి. ఆర్ వి గోయింగ్ బ్యాక్ టు గ్రెగ్ చాపల్ ఈరా? జీజీ ఎరాలో మళ్ళీ జీసీ ఎరాకి వెళ్ళిపోతున్నాం, గ్రెగ్ చాపల్ ఈరా. ఎందుకని అలా ప్లేయర్స్ గురించి ప్లేయర్స్ని వెనకేసుకురావాలి, కోచ్ వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఏంటి? అసలు ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది ఆ ప్లేయర్? పోనీ అది సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు, లెట్స్ గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, అతను కాదు ఇంకెవరో ఇచ్చారు. ఎవరైనా ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది? బికాజ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద కోచ్ వాళ్ళతో డీల్ చేస్తున్న విషయాల్లో హ్యాపీగా లేరు. గతంలో ఎప్పుడు జరగలేదు. రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడు, ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు జరగలేదు ఇలాంటివి. సో పర్ఫార్మెన్స్ పూర్గా ఉండడానికి న్యూజిలాండ్తో కానీ ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాతో కానీ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ లేదేమో అనిపించడం క్లియర్గా లేదు. హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ లేదు అక్కడ. చాలా టెన్షన్ ఉంది, చాలా ప్రెషర్ ఉంది డ్రెస్సింగ్ రూమ్. అదే మనకి అర్థమవుతున్న విషయం. ఇంకొక వార్త ఈరోజు వచ్చింది, నిన్న వచ్చింది సర్ఫరాజ్ ఖాన్, నిన్న లేట్ నైట్ వచ్చింది. ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే టీంలో చాలా ఇండిసిప్లిన్ ఉంది అని చెప్పి గంభీర్ అన్నట్టుగా వార్తలు వస్తుంది. చాలా ఇండిసిప్లిన్ ఉంది, ఆ ఇండిసిప్లిన్ని పోగొట్టాలి. తర్వాత జూనియర్ ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి అని కూడా గంభీర్. మరి ఎందుకు చేయలేదు నువ్వు? నీకు మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంది బోర్డు నుంచి. ఆ ఇండిసిప్లిన్ని పోగొట్టడానికి లాంగ్ సిరీస్, 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ విచ్ వెంట్ ఆన్ ఫర్ 2-3 months, నువ్వు ఎందుకు అప్పుడు చేయలేదు? నువ్వు ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటున్నా? నేను ఎవరన్నా వద్దన్నారా? స్ట్రిక్ట్గా ఉండొద్దన్నారు. ఇప్పుడు కొత్తగా అతను చెప్పడం ఏంటి? అంతా అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు నువ్వు అప్పుడు ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు కొత్తగా అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు? ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ వీడియో టు పాయింట్ ఫింగర్స్ ఎట్ గౌతమ్ గంభీర్, కానీ ఏదో మొత్తం మీద టీమ్ అట్మాస్ఫియర్ ఏ మాత్రం సజావుగా లేదు, సరిగ్గా లేదు అనేది మనకు క్లియర్గా అర్థం. ప్లేయర్స్ నుంచి అండర్ పర్ఫామ్ చేయడం వల్ల, అండర్ పర్ఫామ్ ఎందుకు చేస్తున్నారు? ప్రెషర్ ఉంది వాళ్ళ మీద ఏమో అనిపిస్తుంది. సో మళ్ళీ ఒక మీటింగ్ అవుతుంది. ఎప్పుడంటే మనం ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ 22nd మనం ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం అగేన్స్ట్ ఇంగ్లాండ్ T20 సిరీస్. ఆ టైంలో మళ్ళీ గౌతమ్ గంభీర్తో మళ్ళీ BCCI పెద్దలు ఒక మీటింగ్ జరగబోతున్నారు, మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోటి, నిన్న నేను స్ట్రిక్ట్ మెజర్స్ గురించి చెప్పాను కదా, స్ట్రిక్ట్ రూల్స్ గురించి. దాంట్లో ఏంటో పర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్ అనే వార్త కూడా వచ్చింది. టూ మచ్ పర్ఫార్మెన్స్ని బట్టి. క్రికెట్లో ఫామ్ అనేది ఎప్పుడు కూడా చాలా మారుతూ ఉంటుంది. ఒకసారి బాగా పర్ఫామ్ చేస్తారు, ఒకసారి చేయలేకపోతారు, కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ డిప్ అవుతుంది. దాని ఆధారంగా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం ఏదో వేర్ వీఆర్ గోయింగ్. ఇండియన్ క్రికెట్ ఎటువైపు వెళ్తుంది?
నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇండియన్ క్రికెట్. ఇలాంటి ఆరోపణలు ఏంటి? కోచ్ మాట్లాడిన మాటలు ఒక లీక్ చేయడం ఏంటి? ఆ మాటలు పలాని ప్లేయర్ లీక్ చేశాడని చెప్పి కోచో మరొకరో మళ్ళీ మీడియాకి లీక్ చేయడం ఏంటి? లీకుల మీద లీక్లు. వేర్ ఆర్ వి హెడింగ్? మనం ఎటువైపు వెళ్తున్నాం? నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి.